morning students. 9th class social. Third lesson hydrosphere. Hydrosphere means hydro means water. Sphere means atmosphere. Sphere means atmo. చూడండి వాటరు అంటే ఉన్నటువంటి వాటర్ని మనం వాతావరణంలో ఏ విధంగా చూపించగలుగుతున్నాం. 3 stages ఆఫ్ ది హైడ్రోస్ఫియర్ అన్నమాట అండి. ఏంటి? ఫస్ట్ ఎయిర్, ల్యాండ్, oceans. Okay, there are 3 formation of the oceans hydrosphere అన్నమాట అండి. ఎయిర్, ల్యాండ్, oceans. The air mixture of the water bubbles. అర్థమైంది కదా, నీటిలో గాలిలో ఉన్నటువంటి నీటి బిందువులు అన్నమాట అండి. ల్యాండ్ అంటే ఏంటి? గ్రౌండ్ వాటర్ లెవెల్. ఓషన్స్ అంటే ఆల్మోస్ట్ యూ క్యాన్ అబ్జర్వ్ ద ఓషన్స్. అర్థమైంది కదండి, అంటే మనకు ఉన్నటువంటి వాటర్ ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందో చూద్దాం అన్నమాట. Come to lesson. It has been raining 4,000s of years. Did you ever doubt why the water in seas and oceans never drip up? చూడండి, అంటే రైనీ సీజన్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అంటే millions of years ago the formation of the earth, the millions of years ago the first once upon a time the earth is the fire globe అన్నమాట అండి. earth is a fire globe అంటే millions of years ago the earth is a fireball. Okay, మళ్ళీ millions of years ago the earth is turned into cool ball. cool అర్థమైంది కదండి, అంటే భూమి ఏర్పడినప్పుడు భూమి ఒక అగ్నిగోళం కింద ఉండేదన్నమాట అండి. రాను 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 పరిణామ క్రమం వల్ల భూమి ఒక చల్లని బంతి వల్లే మారిందని చెప్తున్నాడు అనమాట అండి. అప్పటి నుంచి మనకి వాటర్ అనేది క్రియేట్ అయిందని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, less than 1% of water that reaches the earth useful to human beings. అంటే మనకు యూజ్ అవుతున్న వాటర్ ఎంతండి? ఓన్లీ ఫ్రెష్ వాటర్ 1% ఆఫ్ ది వాటర్ అన్నమాట. రిమైనింగ్ 99% ఆఫ్ ది వాటర్, the oceans are covered by 97% of the water. Remaining 2% iceberg, 1.5% icebergs. The Arctic and Antarctica continents in the 2 polar regions. Remaining 0.5% groundwater level. Remaining 1% of the fresh water are available to the human beings. అర్థమైంది కదండి, అంటే మనుషుల కోసం ఉపయోగపడుతున్న అంటే not only humans, there are all animals including human is a social animal. Human means social animal. సంఘజీవి అన్నమాట అండి. మనిషి ఒక సంఘజీవి. దిస్ ఇస్ మీన్స్ కాల్డ్ సోషల్ యానిమల్. అర్థమైంది కదండి, మానవుడు సంఘజీవి అని చెప్తారు. అంటే మనుషులకే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని లక్షల కోట్ల జంతువులకు ఈ 1% ఆఫ్ ది వాటర్ అనేది యూస్ఫుల్ అవుతుంది అన్నమాట అండి. అర్థమైంది కదా. 97% ఆక్యుపైడ్ ఆఫ్ ది ఓషన్స్, 1.5% ఆక్యుపైడ్ ఆఫ్ ది ఆర్కిటిక్ అంటార్క్టికా పోలార్ రీజియన్స్, 0.5% ఆఫ్ ది గ్రౌండ్ వాటర్. రిమైనింగ్ 1% ఆఫ్ ది వాటర్ ఇస్ అవైలబిలిటీ ఆఫ్ ది ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అర్థమైంది కదండి. నెక్స్ట్, ఇన్ దిస్ వాటర్ నీడ్ టు నెసెసిటీ ఫర్ all living beings. To know the answer all the questions, let us read about the hydrological cycle. అంటే మనం ఉపయోగిస్తున్న నీరు అందరికీ ఉపయోగపడుతుందా అన్నది చూడాలన్నమాట అండి. నెక్స్ట్, హైడ్రోలాజికల్ సైకిల్. వాట్ ఈస్ ద సైకిల్? రెన్యూబుల్ సోర్సెస్. రెన్యూబుల్ మీన్స్ రెన్యూబుల్ అంటే మళ్ళీ తిరిగి పొందేటువంటిది సైక్లింగ్ అన్నమాట అండి. అంటే ఓషన్స్, ద ఫార్మ్స్ ఆఫ్ ది క్లౌడ్స్ ఆర్ ద క్రియేటెడ్ బై రైనీ సీజన్. రైనీ సీజన్ ఇస్ క్రియేటెడ్ టు రివర్స్ వాటర్. ద రివర్స్ వాటర్ యూజింగ్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అర్థమైంది కదండి, అంటే ఓషన్ ఉన్నటువంటి వాటర్ క్లౌడ్స్ కింద ఫామ్ అవుతుంది. క్లౌడ్స్ కింద ఫామ్ అయిన వాటర్ ఏమవుతుంది? క్లౌడ్స్ కింద ఫామ్ అయిన వాటర్ రైనీ సీజన్ మీద క్రియేట్ అవుతుంది. రైనీ సీజన్ క్రియేట్ అయిన వాటర్ రివర్స్ కుండా ఫ్లో అవుతుంది అనమాట. ఫ్లో అయిన వాటర్ ఏమవుతుంది? అగ్రికల్చర్ ల్యాండ్ యూస్ఫుల్ అవుతుంది. ఇండస్ట్రియల్, అగ్రికల్చర్, రిమైనింగ్ అదర్ థింగ్స్ అనమాట అండి. అది హైడ్రోలాజికల్ సైకిల్ అనమాట. అర్థమైంది కదండి. నెక్స్ట్, ఇట్ కెన్ బి యూజ్డ్ అండ్ రెడ్యూస్డ్. The water undergoes a cycle from ocean to land and then from land to the oceans. అంటే ఏంటి? ocean నుంచి there is the picture is only ocean, the picture is a land. Okay, the oceans is move to clouds to the land. The water flow, the reverse of the water flow, the merge of the oceans. This is hydrological cycle. అంటే సముద్రంలో ఉన్నటువంటి వాటర్ ద్వారా క్లౌడ్స్ కింద ఫామ్ అయ్యి అది రైనీ సీజన్ క్రియేట్ అవుతూ
ల్యాండ్ రీచ్ అవుతుంది. అక్కడి నుంచి ఏమవుతుంది, రివర్స్ ఫ్లో అవుతూ అగ్రికల్చర్ ల్యాండ్కి యూజ్ అవుతూ మళ్ళీ రిమైనింగ్ వాటర్ అంతా ఓషన్లోకి చేరుతుంది అనమాట అండి. దిస్ ఇస్ హైడ్రోలాజికల్ సైకిల్ అనమాట అండి. అర్థమైంది కదా, ల్యాండ్ టు ఓషన్, ఓషన్ టు ల్యాండ్ అనమాట అండి. అర్థమైంది కదా. దిస్ ఇస్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ ది మ్యాటర్ అనమాట అండి. Next, the water cycle has been working for millions of years ago, and all the life on earth depends on it. వాటర్ మీదే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో హ్యూమన్ బీయింగ్స్ అని డిపెండ్ అయి ఉన్నాయి అన్నమాట అండి. అర్థమైంది కదా. అంటే వాటర్ మీద డిపెండ్ ఎందుకు అవుతున్నాం, వాటర్ ఈజ్ ఏ నెసెసిటీ ఆఫ్ ది గుడ్. నెసెసిటీ మీన్స్ కంపల్సరీ డే బై ఎవ్రీ డే యూజింగ్ ఆఫ్ ది మిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఆల్ హ్యూమన్స్. ఓకే, every day a single person by used every day 25 liters can be used in your lifestyle. చూడండి, అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో ద వాటర్ కెన్ బి యూజ్డ్ ఎవ్రీ డే. సింగిల్ పర్సన్ కెన్ బి యూజ్డ్ 20 to 50 లీటర్స్ కెన్ బి యూజ్డ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఆఫ్ దిట్ ఇన్ యువర్ లైఫ్. అంటే ప్రతిరోజు ఒక మనిషి 20 నుంచి 50 లీటర్లు తన అవసరాల కోసం వాడుకుంటున్నాడు అనమాట అండి. అర్థమవుతుంది కదా. అవునండి. అంటే మనం ఎర్లీ మార్నింగ్ లేచిన కాడి నుంచి నైట్ అంటే స్లీపింగ్ టైం వరకు అంటే లీటర్స్ ఆఫ్ యూజింగ్ ద వాటర్ మనం ఎన్ని లీటర్లు యూజ్ చేస్తున్నాం అనేది మనకి ఎలా తెలుస్తుంటుంది. ద గ్యాలన్స్ 1 gallon ఈజ్ 3.92 లీటర్స్ అనమాట అండి. 1 gallon మీన్స్ 3.92 లీటర్స్ అనమాట అండి. 1 gallon వాటర్ మీన్స్ 3.92 లీటర్స్ అనమాట అండి. ఒక గ్యాలన్ అంటే 3 liters 92 millimeters అనమాట అండి. ఒక గ్యాలన్ అంటే మనం ఎన్ని గ్యాలన్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తున్నాం ఎవ్రీ డే. యూఆర్ కౌంటింగ్. ఓకే, ఎవ్రీ డే బాతింగ్ 1 bucket of water 10 to 12 liters. 10 to 12 liters bucket. Cloth washing 25 to 30 liters washing cloths. Room cleaning other etc. millions of waters of the using అనమాట అండి. There is the lack of waste of water అనమాట. The reduce of the water cycle. ఓకే, ఇందువల్ల వాటర్ని తగ్గించుకోవడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ జనరేషన్కి వాటర్ మనం క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం అనమాట అండి. అర్థమవుతుంది కదా. ఆ విధంగా మనం డే బై డే ప్లాన్ చేసుకుంటూ వాటర్ని కొంతవరకు రిడ్యూస్ చేయగలుగుతూ ఉంటాం అనమాట అండి. ఓకే, కమ్ టు ది లెసన్. హైడ్రోలాజికల్ సైకిల్ ఈజ్ ద circulation of water in different forms, that is the liquid, soil and gases. 3 phases of the formation of the water. First one, liquid is the water is the pure water. Gases, nitrogen, oxygen, carbon dioxide, nitro oxide, this is the gases అన్నమాట. నెక్స్ట్ soil means ice cubes, అంటే నీరు ద్రవ రూపంలో ఉంటుంది, ఘన పదార్థంలో ఉంటుంది, గ్యాసెస్లో ఉంటుంది అన్నమాట. 3 phases of the formation of the water అన్నమాట అండి. వాటర్ అంటే మనం వాటర్ ఎలా ఉంటున్నప్పుడు ఎలా పడుతుంది, డ్రాప్స్ కింద పడుతుంటుంది. ఐస్ క్యూబ్స్ ఎలా ఉంటాయి, బాల్స్ కింద కానీ స్క్వేర్ షేప్ కింద ఉంటాయి అన్నమాట అండి. గ్యాసెస్ ఆక్సిజన్, నైట్రోజన్ అనేది ఫార్మేషన్ కూడా క్రియేట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. It is also refers to the continuous exchange of water between the ocean, atmosphere, land surface, subsurface and all organisms. అంటే వాటర్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్లోనే కాకుండా ఆల్ థింకింగ్స్లో అవైలబిలిటీగా ఉంటుందని చెప్పడం జరిగింది అనమాట అండి. అట్మాస్ఫియర్ ఏంటంటే గాలిలో ఉంటుందని చెప్పుకున్నాం. ఎలాగా, దెర్ ఈస్ ఏ స్మాల్ వాటర్ బబుల్స్, ద రిచెస్ ఆఫ్ ది క్లౌడ్స్, ద ఆపరేషన్ ఆఫ్ ది వాటర్ అనమాట అండి. నెక్స్ట్ ఓషన్స్, ద సాల్ట్ వాటర్ ఈస్ ఆక్యుపైడ్ ఆఫ్ ది 90% ఆఫ్ ది వరల్డ్. ల్యాండ్ సర్ఫేస్, రివర్స్, ponds, canals. All subsurface, all organisms. Small canals, small ponds, different to other thinkings అన్నమాట. Next, the hydrological cycle sometimes is expressed mathematically is RF means the rainy falls అన్నమాట అండి. RF means the rainy water is created water falls అన్నమాట అండి. రైనీ సీజన్ కదండి వాటర్ ఫాల్స్ క్రియేట్ చేస్తుంది. మీరు నేను క్రియేట్ చేయడం లేదు కదా. రైనీ సీజన్ అనేది వాటర్ యొక్క రైన్ ఫాల్ ని క్రియేట్ చేస్తుంది. ఏది, రైనీ సీజన్ అన్నమాట. నెక్స్ట్ ఆర్ఓ మీన్స్ రన్ ఆఫ్ అనమాట, అంటే గ్రౌండ్ వాటర్ అంటే రన్నింగ్ ఆఫ్ ది వాటర్ అనమాట. అంటే మౌంటైన్స్ టు రీచ్ టు ఎర్త్ అనమాట, రన్నింగ్ ఆఫ్ ది వాటర్. నెక్స్ట్ ఆపరేషన్ ట్రాన్స్పోర్టేషన్, ద క్లౌడ్స్ ఆర్ పాసింగ్ ఓషన్ టు ల్యాండ్స్, ద పాసింగ్ ఆఫ్ ది క్లౌడ్స్, ద క్రియేషన్ ఆఫ్ ది రైనీ సీజన్, ఓకే, రైనీ వాటర్. Next, RF means where RF rainfall include all types of precipitation. RF is a
ఆఫ్, రన్ ఆఫ్. ET means evaporation, transportation. Next, there are 6 stages of the water cycle. How many stages are water cycle? 6 stages. First one, evaporation, transportation, condensation, precipitation, runoff, groundwater. First one, evaporation. Evaporation means is water is transferred from to the surface to the atmosphere through evaporation. అంటే ఏంటి? వాషన్లో ఉన్నటువంటి వాటర్ ఏమవుతుంది? సన్ వల్ల హీట్ అవుతుంది. అర్థమైంది కదండి? సన్ వేస్ వల్ల హీట్ అవుతుంది, అవునా? సన్ వేస్ వల్ల హీట్ వల్ల ఏమవుతుంది? వాటర్ ఎవాపరేటింగ్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, పైకి లేస్తుంది కదండి. ఇప్పుడు చూడండి, మన గ్యాస్ మీద ఏదైనా ఒక బౌల్ లాంటిది పెట్టి అందులో వాటర్ పోస్తే ఏమవుతుంది? వాటర్ బాయిల్డ్ అవుతుంటుంది. మినిమం డిగ్రీ సెంటిగ్రేడ్ పోతే వాటర్ బాయిల్డ్ అవుతుందని తెలుస్తుంది మనకందరికీ. వాటర్ బాయిల్ అయితే ఏమవుతుంది? క్లౌడ్ అంటే ఆవిరి అనమాట అండి. గ్యాసెస్ రూపంలో ఫామ్ అయ్యి చిన్న చిన్న వాటర్ బబుల్స్ కింద ఫామ్ అవుతుంది అనమాట అండి. అది క్లౌడ్స్ కింద ఫామ్ అవుతుంది అనమాట. వాషన్స్ కూడా సేమ్ అలాగే రీచ్ అవుతాయి అనమాట. అర్థమైంది కదండి? దానివల్ల ఏమవుతుంది? క్లౌడ్స్ కింద ఫామ్ అయ్యి మనకి రైన్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, ది ప్రాసెస్ విచ్ వాటర్ చేంజెస్ ది లిక్విడ్ టు గ్యాసెస్. లిక్విడ్ నుంచి గ్యాసెస్లోకి చేంజ్ అవుతుంది అనమాట అండి. మనకి క్లౌడ్స్ అనేవి ఫామ్ అయినాయి తెలుసు, కానీ వాటర్ అక్కడ ఏం చేంజ్లో ఉంటుంది? ఏ ఫౌండేషన్ ఉంటుంది? గ్యాసెస్లో ఉంటుంది అనమాట అండి. క్లౌడ్స్ ఉన్నటువంటి ఇప్పుడు క్లౌడ్స్ ఉంటాయి కదండి స్కైలో, ఆ క్లౌడ్స్లో వాటర్ ఉందని మనకి ఎలా తెలుస్తుంటుంది? మనకు తెలీదు. ఐఆమ్ నాట్ సీయింగ్, మీరు చూడలేదు, నేను చూడలేదు, కానీ అది ఒక గ్యాస్ రూపంలో కన్వర్ట్ అయి ఉందన్నమాట అండి. అక్కడ ఏమవుతుంది? అయాన్స్ తెలుసు కదండి. అయాన్స్ అనేవి లాంగ్ డిస్టెన్స్లో ఫామ్ అవుతూ ఉంటాయి. అర్థమైంది కదండి? వాటర్ రీచ్ అయ్యి క్లౌడ్స్లో వాటర్ రీచ్ అవుతున్నప్పుడు ఈ అయాన్స్ అనేవి నియరెస్ట్గా ఉంటాయి అన్నమాట అండి. అంతవరకు లాంగెస్ట్ ఉన్నటువంటి అయాన్స్ వాటర్ ఎక్కువగా ఎవాపరేట్ అవ్వడం వల్ల ఈ క్లౌడ్స్ ఉన్నటువంటి వాటర్ బబుల్స్ నియరెస్ట్గా అయిపోతాయి, దగ్గరగా అయిపోతాయి అనమాట అండి. అందువల్ల క్లౌడ్స్ డార్క్నెస్గా కనబడుతూ ఉంటాయి అనమాట అండి. అందువల్ల మనకి రైన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమైంది కదండి? నెక్స్ట్, the sun is either provides energy to evaporated water from the earth's surface. Land, lakes, rivers and oceans stand up by the stream of water vapor. Plants also lost water to the air through transportation. అంటే ఇలా జరుగుతూ ఉండడం వల్ల గాలిలో ఉన్నటువంటి మేఘాలు అలా ఫామ్ అవుతూ ఉండడం వల్ల కొంతవరకు నీరు ఆ వేడి గాలి వల్ల కొంతవరకు వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది అన్నమాట, ఆవిరైపోతుంటుంది. అర్థమైంది కదండి? అంటే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు ఏమవుతుంటుంది? మనకి బాడీ అనేది డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది కదండి. సఫిషియెంట్గా వాటర్ చేసుకోకపోతే ఏమవుతుంది? బాడీ డిహైడ్రేట్ అవుతుంది అవుదా? స్కిన్ డ్రై అయిపోతుంది అనమాట అండి. స్కిన్ డ్రై అవ్వడము, ఐస్ ఎక్కువ బర్న్ అవ్వడము జరుగుతుంటాయి. అలాగే ఈ క్లౌడ్స్ వాషర్ నుంచి అలా మూవ్ అవగానే కొంతవరకు గ్యాసెస్ ఉన్నటువంటి వాటర్ ఎవాపరేట్ అయిపోతుందని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, ట్రాన్స్పోర్టేషన్. సెకండ్ వన్, ట్రాన్స్పోర్టేషన్. The movement of the water through the atmosphere, especially from over the sun to over land in the form of clouds. అంటే వాషన్లో ఉన్నటువంటి నీరు పైకి లేచి అది క్లౌడ్స్ కింద ఫామ్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. The clouds are propelled from one place to another place by either upper air circulation. అంటే పైన ఉన్నటువంటి గాలి ఒత్తిడి వల్ల క్లౌడ్స్ అనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మూవ్ అవుతూ ఉంటాయని చెప్తున్నాడు. ద నెక్స్ట్, క్లౌడ్స్ సర్ఫేస్ బేస్డ్ సర్క్యులేషన్ లైక్ ల్యాండ్, సీ బ్రీజెస్ అండ్ దర్ మెకానిజమ్స్. సీ బ్రీజెస్ అంటే ఏంటి? సముద్రం ఉన్నటువంటి వాతావరణ వేడి వల్ల కానీ, భూమి మీద ఉన్నటువంటి వాతావరణ ఉష్ణోగ్రతల వల్ల కానీ ఈ క్లౌడ్స్ రీచ్ అవ్వగానే అక్కడ రైనీ సీజన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట అండి. అంటే భూమి మీద ఉన్నటువంటి టెంపరేచర్ అంటే లెఫ్ట్ మీద ఉన్న టెంపరేచర్కి వాష్ మీద ఉన్న టెంపరేచర్ ఎక్కడైతే రెండు ప్యారల్గా రీచ్ అవుతాయో ఆ ప్లేస్లో రైన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట అండి. అది ట్రాన్స్పిరేషన్. నెక్స్ట్, కాన్సల్టేషన్. ద ట్రాన్స్పోర్టేటివ్ వాటర్ వేపర్ ఈవెన్చువల్లీ కాంటిన్యూస్ ఫార్మింగ్ టినీ డ్రాప్లెట్స్ అండ్ క్లౌడ్స్. కాండెన్సేషన్ ఏం చేస్తుంది? చిన్న నీటి బిందువుల వల్లే ఫామ్ అయ్యి ఆ క్లౌడ్స్ని రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ పేజ్. నెక్స్ట్, ప్రెసిపిటేషన్. The primary mechanism for transporting water from the atmosphere to the surface of the earth, precipitation. అంటే ఏంటి? క్లౌడ్స్ ఎప్పుడైతే ఎర్త్ రీచ్ అవుతాయో రీచ్ అయినటువంటి క్లౌడ్స్ ఏమవుతుంది? వాటర్ డ్రాప్లెట్స్గా క్రియేట్ అవుతుంది అనమాట అండి. అర్థమైంది కదా? క్లౌడ్స్ నుంచి వాటరు ఎర్త్ రీచ్ అవ్వడానికి
16 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి అన్నమాట రైన్ డ్రాప్స్. అర్థమైంది కదండి. క్లౌడ్స్ ఉన్నటువంటి వాటర్ గ్యాసెస్ ఏదైతే ఉందో అంటే వాటర్ గ్యాసెస్ రూపంలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఎర్త్ రీచ్ అవ్వడానికి 16 m/h స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి అన్నమాట అండి రైన్ డ్రాప్స్. అర్థమైంది కదా. అంటే క్లౌడ్స్ రూపంలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటరు ఎర్త్ని రీచ్ అవ్వడానికి 16 km/h ఏం చేస్తుంది, ట్రాన్స్పిరేషన్ అవుతుంది అనమాట, ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అంత స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి అనమాట అండి. అందువల్ల మనకి ఎక్కువ వర్షం పడడానికి రీజన్ అనమాట అండి. నెక్స్ట్, వెన్ ద క్లౌడ్స్ మీట్ కూల్ ఎయిర్ ఓవర్ ల్యాండ్ ప్రెసిపిటేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైన్ ద సిల్ట్ అండ్ ఆ స్నో టుగెదర్ వాటర్ రిటర్న్స్ టు ద ల్యాండ్. అంటే ఏంటి, ఎక్కడైతే అంటే ఎర్త్లో ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే చల్లని వాతావరణం క్రియేట్ అవుతుందో ఆ ప్లేస్లో రైనీ అనేది క్రియేట్ అవుతుంటుంది అనమాట అండి. హాట్ టెంపరేచర్ ఉన్న చోట క్లౌడ్స్ అన్నవి రైనీ క్రియేట్ అవ్వదు. అంటే ఎర్త్ మీద ఉన్నటువంటి కోల్డ్ యొక్క టెంపరేచర్ని బట్టి ఆ రైనీ సీజన్ అనేది క్రియేట్ అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్, రన్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ది వాటర్ విచ్ రిటర్న్స్ టు ద ల్యాండ్ ఫోర్స్ డౌన్ హిల్స్ యాజ్ రన్ ఆఫ్. అంటే ఏంటి, ఈ మౌంటైన్స్ ఎక్కడో ఉన్నటువంటి మౌంటైన్స్లో రైనీ సీజన్ క్రియేట్ అయ్యి ఏమవుతుంది, రన్ ఆఫ్ అన్నమాట. ఇలా రీచ్ అవుతూ ఎక్కడికి రీచ్ అవుతుంది, ల్యాండ్. ఫస్ట్ వన్ ల్యాండ్, సెకండ్ ఓషన్స్. అంటే ఫస్ట్ ఉన్నటువంటి ప్లేస్ ఏంటి, మౌంటైన్స్. ఎత్తుగా అంటే హైయెస్ట్ మౌంటైన్స్ ఏమైతే ఉన్నాయో ఆ ప్లేసెస్లో క్లౌడ్స్ అన్ని ఫామ్ అయ్యి అక్కడ రైనీ సీజన్ క్రియేట్ అవుతూ అక్కడి నుంచి ఇలా స్లోగా వాటర్ని ఫ్లో అవుతూ ఎక్కడ రీచ్ అవుతుంది, ఫస్ట్ రివర్స్, సెకండ్ ల్యాండ్, లాస్ట్ వన్ ఓషన్స్ అనమాట అండి. అది రన్ ఆఫ్ అనమాట, ద రన్నింగ్ ఆఫ్ ది వాటర్. నెక్స్ట్, గ్రౌండ్ వాటర్. Under special circumstances, groundwater can be even flow upward erisine wells. అంటే ఎరిస్టైన్ మీన్స్ అంటే భూమి లోపల ఉన్నటువంటి పొరలు అనమాట అండి. అర్థమైంది కదా. లోయర్ లేయర్స్ ఆఫ్ అంటే అంటే లో లెవెల్ ఉన్నటువంటి లేయర్స్ అనమాట. అవి మనకి కనబడవు. అర్థమైంది కదండి, అవి మన కంటికి కనబడవు. అర్థమైంది కదా. ఆ వాటర్ ఏమవుతుంది, డే బై డే డ్రాప్లెట్స్ కింద గ్రౌండ్ వాటర్ కింద రీచ్ అవుతుంది అనమాట అండి. అర్థమైంది కదా. అంటే ఎర్త్ అన్నది ఇది బుక్ ఎర్త్ అనుకోండి, కింద అంతా గ్రౌండ్ వాటర్ ఉంటుంది. అంటే ఈ మధ్యన ఉన్నటువంటి పేజెస్ అని లేయర్స్ అనమాట అండి. అంటే మధ్యన ఉన్నటువంటి లేయర్స్ ఏమవుతున్నాయో ఆ లేయర్స్ నుంచి గ్రౌండ్ వాటర్ రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట అండి. అర్థమైంది కదా. అది గ్రౌండ్ వాటర్ మనకి యూజ్ఫుల్ అవుతుందని చెప్తున్నారు. అర్థమైంది కదండి. నెక్స్ట్, ద వాటర్ సోర్సెస్. సెకండ్ వన్, వాటర్ సోర్సెస్. వాటర్ సోర్సెస్ మీన్స్ వాటర్ ఎక్కడెక్కడ ఎంత ఫామ్ అయిందని తెలుసుకోవాలన్నమాట అండి. నెక్స్ట్, 97.25% ఆఫ్ ది వాటర్ సైన్ ఓషన్ వాటర్ అండ్ ఓన్లీ 2.5% ఫ్రెష్ వాటర్. అంటే 97.25 వాటర్స్ అంతా సాల్ట్ ఓషన్స్లోనే క్రియేట్ అయ్యి ఉందని చెప్తున్నాడు అనమాట అండి. రిమైనింగ్ వాటర్ ఎంత ఉంది, 2.5% ఓన్లీ ఫ్రెష్ వాటర్ అది అవైలబిలిటీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్, ద గ్రేటెస్ట్ పోర్షన్ ఆఫ్ ది ఫ్రెష్ వాటర్ 68.7 is in the form of the ice and the permanent snow cover in the Antarctica, the Arctic and in the mountains regions. అంటే చూడండి, Himalayas and Alpha mountains, the two mountains is totally covered by ice, snow. Okay, Himalayan mountains is which country, Nepal. Alpha mountains is which located in the European continent. Alpine mountains is located European continent, nearest by Switzerland country. Okay, Switzerland, France, there are many countries. Himalayan mountains is which country, Nepal. Himalayan mountains is Nepal country. The Alpine mountains located by European continent. The two places, the mountains are two places totally ice covered. Okay, the totally two places of the millions of tons of ice occupied అనమాట అండి. ఓకే, ఐస్ మౌంటైన్స్. రిమైనింగ్ టూ ప్లేసెస్, సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్. నార్త్ పోల్, సౌత్ పోల్, టూ ప్లేసెస్ కవర్డ్ బై ఐస్. నెంబర్ ఆఫ్ ఐస్ బాక్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఐస్ బాక్స్ అనమాట అండి. ద ఫ్రెష్ వాటర్ ఇస్ అవైలబిలిటీ 68.2% ఆఫ్ ది ఐస్, స్నో అండ్ మౌంటైన్స్. అర్థమైంది కదండి. అంటే మనకి ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ అంతా ఎక్కువగా ఈ మంచు పర్వతాల దగ్గర ఉండిపోయిందని చెప్తున్నాడు అనమాట అండి. ఎందువల్ల ఈ టూ రీజన్స్ ఏమైతే ఉన్నాయో సౌత్ పోల్, నార్త్ పోల్ దగ్గర
సన్ రేస్ అనేది రీచ్ అవ్వడానికి లాంగ్ డిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ టోటల్ టెంపరేచర్ కూల్గా ఉంటుంది అనమాట అండి. ఈ ఐస్ అన్నది మెల్ట్ అవ్వడానికి టైం పడుద్ది. అర్థమైంది కదండి. ఎక్కువ ఫ్రెష్ వాటర్ అనేది నార్త్ పోల్ సౌత్ పోల్ ఉన్నదని చెప్తున్నాడు. అలాగే హిమాలయ మౌంటైన్స్, ఆల్పైన్ మౌంటైన్స్, రిమైనింగ్ థింగ్స్ ఏమైతున్నాయో ఆ ప్లేసెస్లో అదంతా ఏమవుతుంది, ఎలా ఉంది, స్నో రూపంలో ఉందని చెప్తున్నాను అనమాట అండి. అర్థమైంది కదా. నెక్స్ట్, ఎగ్జిట్ ఫ్రెష్ గ్రౌండ్ వాటర్. Only 0.2% of the total amount of fresh water on the earth is concentrated in lake, reservoirs and river system. Remaining water ఎంత ఉందండి, only 0.26% of the fresh water availability of the world. Like rivers, canals, ponds, the bore wells, remaining things అన్నమాట అండి. అంటే 0.2% ఆఫ్ ది మనకి ఫ్రెష్ వాటర్ అనేది అవైలబిలిటీగా ఉంది. ఇందులో రిమైనింగ్ 2.6%లో 0.11% పొల్యూటెడ్ వాటర్ అన్నమాట అండి. దేర్ ఈస్ నో యూజింగ్ ఆఫ్ ది వాటర్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ polluted water? The use of carry bags, the use of plastic bottles, the use of number of material things as the soil of the ground, the waste of the land అన్నమాట అండి. వాటర్ని వేస్ట్ చేస్తున్నాం, పొల్యూట్ చేస్తున్నాం అనమాట. దానివల్ల దేర్ ఈస్ నో యూజ్ అనమాట. అర్థమైంది కదండి. ద రివర్ గంగా ఈస్ టోటల్లీ పొల్యూటెడ్ ఇన్ ఇండియా. The Ganga river, the totally polluted. Okay, the corona situation, the India is a totally lockdown. The Ganga is the remaining, the after few months the totally fresh water is created by Ganga. What is the main reason? The total factors is there shut down. Number of industries is shut down. It means lockdown. The corona affected. The Ganga is releasing the fresh water. The just few months. The remaining lockdown is day by day is totally open. The industry is working. All persons are using the carry bags, oils, flowers, and throwing the rivers. The totally polluted by the river Ganga. Okay. ఇందువల్ల river Ganga అనేది totally పొల్యూట్ అయింది. ఇందువల్ల మనం యూజ్ చేస్తుంటే మెటీరియల్స్ థింగ్స్ మట్టి అండి. అర్థమైంది కదా. ఆకాష్ చూడండి. నెక్స్ట్, ఓషన్స్. The oceans. Continents are oceans are the first order relief features of the earth. Continents లో చూస్తుంటే ఫస్ట్ ఆర్డర్ అంటే రిలీఫ్ ఫీచర్స్ ఫస్ట్ ఆర్డర్ ఓషన్స్ అన్నమాట అండి. The totally oceans are covered by 97% of the earth. అర్థమైంది కదండి. The once upon a time the Panthala Sea is the only one sea. The remaining changes of the millions of years ago, the earth is a different, the continent is a divided into two continents. One portion of the land, the divided into two continents of the earth. The middle of the sea, Tethys Sea. అర్థమైంది కదండి. అంటే భూమి ఏర్పడినప్పుడు చుట్టూ ఉన్నటువంటి సముద్రాన్ని ఏమనేవారు, పాంతలస్ అనేవారు అన్నమాట అండి. మళ్ళీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో తర్వాత ఒకే భూమి కింద ఉన్నటువంటి ఎర్త్ ఏదైతే ఉందో అది టూ కాంటినెంట్స్ కింద డివైడ్ అయిపోయిన తర్వాత మధ్యన ఏర్పడినటువంటి తెతిసి అనే ఓషన్ అనమాట అండి. అర్థమైంది కదా. తెతిసి అంటారు అనమాట. ఫస్ట్ ఇది లూరేషియా, సెకండ్ వన్ గోండ్వానా. అర్థమైంది కదండి. యూ కెన్ స్టడీ ఇన్ 10th class. Briefly elaborated. Next, the used water bodies are called oceans. The geography is divided into the ocean part of the five oceans, namely Pacific Ocean, Atlantic, Indian Ocean, the Southern Ocean, Antarctic Ocean, the Arctic Ocean. The Pacific Ocean, Arctic Ocean, Atlantic Ocean, the Southern Ocean, and Arctic Ocean. There are 5 oceans of the world. Largest ocean of the world, Pacific. Largest ocean of the world, Pacific Ocean. And the west or east sides of the occupied of the Pacific Ocean. Okay, western side is occupied which country? North continent, USA, Canada, Mexico, Alaska. Okay, the east side is occupied of the Japan, Indonesia, Australia continent and New Zealand. Okay, Papua New Guinea. Okay, remaining these countries east side. Western side north continent, south continent. Is the total occupied of the Pacific Ocean, largest ocean of the world. Okay, western east side. Okay, second ocean, Indian Ocean. Arctic and Africa, Europe, Asia continent is occupied of the Indian Ocean. Okay, Arctic Ocean is occupied of the North Pole. Atlantic Ocean is occupied of the South Pole. Okay, Southern Ocean is occupied of the North America.
South America, Europe and Africa. This symbol is a S shape anamata. The Southern Ocean is the symbol is the S shape. Indian Ocean is symbol M shape. This is the Indian Ocean is a symbol M. Southern Ocean is a symbol S. Largest ocean and deepest ocean Pacific. The longest deepest ocean is the Pacific. Approximately 12 to 14 kilometers is the deepest of the ocean. అంత లోతు ఉంటుంది అనమాట. అంటే 12 నుంచి 14 కిలోమీటర్లు అంత లోపలికి ఉన్నటువంటి సముద్రం అనమాట. అర్థమైంది కదండి. మిడిల్ ఆఫ్ ది ఓషన్ రిడ్జ్ అనమాట అండి. అంతవరకు రీచ్ అవ్వడానికి కష్టం అనమాట. నెక్స్ట్ రిలీఫ్ ఆఫ్ ది ఓషన్స్. టుమారో ఐ విల్ కంటిన్యూ. వెళ్ళావా సార్?